ఎన్నుకునేందుకు లక్షల్లో కోట్లలో డబ్బులు ఖర్చు పెడుతున్నట్టుగా కూడా విపరీతమైన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి. దీనిలో వాస్తవం ఉందంటారా? ఇప్పుడు ఒకటి లక్ష్మీనాథ్ గారు, పంచాయతీరాజ్ ఎలక్షన్స్ 3 విడతలుగా కావడం అనేది జరుగుతుంది. దానిలో ఇప్పుడు ఎటువంటి అడ్డంకులు లేవు. కోర్టు కూడా ఇవాళ మేము ఈ పరిస్థితులలో ఇప్పుడున్న ఈ స్థితిలో మేము జోక్యం చేసుకోమని చెప్పింది కాబట్టి, గవర్నమెంట్ ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చినది కాబట్టి సర్పంచ్ ఎలక్షన్స్ 3 విడతలలో యథాతథంగా జరుగుతాయి. ఒకటి. రెండోది ఏంటంటే, ఇప్పుడు జరిగే సర్పంచ్ ఎన్నికలు అన్నవి పార్టీలకు అతీతంగా, అంటే పార్టీ సింబల్స్ లేకుండా జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ఏ పార్టీ అన్నది కాకుండా వ్యక్తుల ప్రాబల్యమే ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే ఒకటే పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు కూడా 2-3 క్యాండిడేట్స్ ఉండొచ్చు, మిగతా పార్టీల వాళ్ళు కూడా పోటీ చేయొచ్చు. కాబట్టి పోటీ ఉంటుంది. అయితే ఒక విషయం ఏంటంటే, ఇక్కడ ఎక్కువ పోటీ మనకు దాదాపుగా చూస్తే హైదరాబాద్కు ఒక 50-60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పరిధో లేదా వరంగల్, కరీంనగర్, అంటే అర్బన్ ఏరియాస్కు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం పోటీ కొంత తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ అనేది పెద్ద ఒక అంశం కాబట్టి ఈ సర్పంచులు కూడా కొంత రియల్ ఎస్టేట్లో కొంత భాగం ఉంటుంది, అంటే వాళ్ళకి అక్కడ పెత్తనం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతాలలో పెద్ద ఎత్తున పోటీ ఉంటుంది, డబ్బుల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈసారి మీరు అన్నట్టుగా ఇంకోటి ఏంటంటే, వేలం పాట కూడా అక్కడక్కడ ఉండొచ్చు, కానీ ఇది మొత్తం కాదు. ఇది ఎక్కడైతే వేలం పాటలో పాల్గొని ఎవరు ఎక్కువగా పాడితే వాళ్ళకి ఇస్తామన్నది చాలా తక్కువ గ్రామాలలో జరుగుతుంది. కానీ మిగతా ఎక్కువ గ్రామాలలో మాత్రం ఎక్కడైనా కూడా ఏదైనా కూడా మన యునానిమస్గా, అంటే ఏకగ్రీవంగా వస్తే గవర్నమెంట్ కూడా కొంత డబ్బు ఇస్తుంది, మనకు పోటీ అవుతుంది. అంటే ఈ వేలం కాకుండా వాళ్ళు మాట్లాడుకునే చేసుకోవచ్చు. కానీ ఒకటేంటంటే ఎలక్షన్స్ జరుగుతాయి, ఎలక్షన్స్లో అక్కడ ఈసారి పార్టీ రహితంగా ఉంటాయి కాబట్టి అక్కడ ఆర్థిక బలము, అంగబలము అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్న వాళ్ళందరూ కూడా పోటీ చేసే అవకాశం. అయితే పోటీ చేసినప్పుడు ఏమైతుందంటే, ఇక్కడ పార్టీ సింబల్ ఉంటుంది కాబట్టి రిజర్వేషన్స్ అన్నది కూడా రాదు. ఎందుకు రిజర్వేషన్స్ రాదంటే, పార్టీలు ఒకవేళ జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీలు, జడ్పీ అయితే అప్పుడు రిజర్వేషన్స్ ఇంపార్టెంట్ అయితే, ఎందుకంటే పార్టీ సింబల్ మీద పోటీ చేస్తారు కాబట్టి. అది కాదు, ఇప్పుడు పార్టీ రహితంగా జరుగుతున్నాయి కాబట్టి ఒకటి. రెండోది ఏంటంటే, ఇవాళ మీరు ఈ డిబేట్ పెట్టినప్పుడు నేను మాది జైపూర్ మండల్, ఇది చెన్నూరు తాలూకా. ఇప్పుడు మాకు వివేక్ వెంకటస్వామి గారు మా ఎమ్మెల్యే, మంత్రి గారు, మా మండల్లో 20 గ్రామాలు ఉంటాయి. 20 గ్రామాలకు నేను అడిగితే దాదాపుగా 50% వరకు రిజర్వేషన్స్ ఉన్నాయి. మిగతా అక్కడ ఎస్సీ పాపులేషన్ ఎక్కువ కాబట్టి బీసీలకు 1-2 వచ్చినాయి. మిగతా అంతా కూడా ఎస్సీలు లేదా ఓసీ. ఒకటి మాత్రమే బీసీలకు వచ్చింది, ఎస్సీలు, మిగతా ఓసీలు, అంటే 9 2 బీసీలకు వచ్చినట్టుంది. కానీ వాస్తవంగానే అన్ని గ్రామాలు కూడా నాకు టచ్లు ఉంటాయి కాబట్టి అడిగితే చాలా మట్టుకు ఎఫ్సీలలో ఆ ఊళ్ళలో ఉండలేరు, ఎఫ్సీలు పోటీ చేయడం లేదు. ఎక్కువగా ఈ ఓపెన్ కేటగిరీలో బీసీలే పోటీ చేస్తున్నారు. కొన్నిట్లో ఓపెన్ కేటగిరీలో కూడా ఎస్సీలు కూడా పోటీ చేస్తారని ఇవాళ చెప్పారు ఇన్ఫర్మేషన్. ఫస్ట్ విడత వస్తున్నది అక్కడ ఎన్నికలు. అయితే విషయం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు కొన్ని బీసీ కుల సంఘాలు పోయి ఈ కోర్టుకు పోయి అప్రోచ్ కావడం, ఇదంతా కూడా కొంత సరే మాకు న్యాయంగా రావాల్సిందని కొట్లాడడం కోసం పోవడం కావచ్చు, కొంత రాజకీయం ఉండొచ్చు. ఎవరో కొందరు ఎలక్షన్స్ కావడం ఇష్టం లేకుండా ఆపడానికి కూడా చేసే ప్రయత్నాలు కూడా కావచ్చు. ఇవన్నీ ఏమైనప్పటికీ కూడా ఒకటేంటంటే, ఈసారి నిస్సందేహంగా నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పినా, ఈసారి కూడా ఒకవేళ ఎలక్షన్స్ తర్వాత దాదాపు మనకు మండలానికి ఒక యాన్ యావరేజ్గా 20 నుంచి 25 గ్రామ పంచాయతీలు వస్తాయి. మొత్తం ఈ అర్బన్ ఏరియా తీసేస్తే రూరల్ ఏరియాలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలను మన ఎలక్షన్స్ అయిన తర్వాత మొత్తం ఒకసారి చూస్తే మాత్రం ఒకటేంటంటే, ఇది నేను పాజిటివ్ చెప్తాను, నెగిటివ్ కాదు, ఎక్కువగా కింది వర్గాల నుంచి ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నది ఒకటి. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో సర్పంచ్లు అయిన తర్వాత కూడా వాస్తవంగా వాళ్ళకి పెద్ద ఎత్తున ఫండ్స్ వస్తాయి. వాళ్ళు నిజంగా గ్రామం అభివృద్ధి చేసే అవకాశాలు తక్కువ. ఏదో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్ ఏదో కొంత వస్తుంది కావచ్చు, దానికి మ్యాచింగ్ మరి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా, అక్కడ కూడా మళ్ళీ ఇవ్వదా, ఏం చేస్తుందో తెలియదు. కానీ ఒకటేంటంటే, గ్రామ పంచాయతీలు అనేవి నిజంగా అది లోకల్ బాడీ, అక్కడి నుంచి వెళ్ళి ప్రజాస్వామ్యం అనేది పుడుతుంది. తర్వాత ఈ లోకల్ పాపిరెడ్డి గారు, ఈ ఎన్నికల్లో కన్నా ఒకవేళ పంచాయతీ ఎన్నికల్లో ఒకవేళ
పార్టీ గుర్తులైతే ఉండవు, కరెక్టే మీరు చెప్పింది. కానీ ఆ పార్టీల ప్రభావం అయితే కంపల్సరీ ఉంటుంది. ఏ పార్టీ వ్యక్తి అనేది అయితే వాళ్ళకు కూడా ఒక లోకల్గా ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఆ పార్టీ ప్రభావం ఎంత మేర పనిచేస్తుంది అంటారు? ఇప్పుడు అది ఏదైనా కూడా వాళ్ళు బ్యాకింగ్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్తా, ఉదాహరణకు మీరు ఒక సమస్య వస్తుంది, ఒక పార్టీలోనే ఇద్దరు క్యాండిడేట్స్ గట్టిగా పోటీ చేస్తారని కూర్చుంటారు అనుకో, ఏం చేస్తుంది పార్టీ? ఏం చేస్తుంది? పార్టీ కూడా ఏం చేస్తుంది? ఊరుకుంటుంది. ఎందుకంటే ఇద్దరు మా వాళ్ళే, అంటే వాళ్ళే కాకుండా ఇంకా వేరే పార్టీ వాళ్ళు కూడా ఉంటారు కావచ్చు. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే, ఇక్కడ జరిగేది ఏంటంటే ఎమ్మెల్యే స్పాన్సర్డ్ క్యాండిడేట్ ఎవరని వస్తుంది అంతే. ఇప్పుడు ఇక్కడ పార్టీ క్యాండిడేట్ అనకుండా ఎమ్మెల్యే ఉంటాడు కాబట్టి ఎమ్మెల్యే ఏ క్యాండిడేట్ సపోర్ట్ చేస్తున్నాడో దాన్నే ఒక విధంగా మనం అఫీషియల్ అని అనుకోవచ్చు. కానీ అక్కడ కూడా ఎమ్మెల్యే స్పాన్సర్డ్ అని కూడా ఇండిపెండెంట్గా ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్న దగ్గర ఆ బీఆర్ఎస్ పార్టీ ఇండిపెండెంట్గా పోటీ చేసే క్యాండిడేట్ స్ట్రాంగ్ ఉంటే వాళ్ళు కూడా గెలవచ్చు. కాకపోతే ఒకటేంటంటే పార్టీ సింబల్ మీద పోటీ చేసి దాని అంత పార్టీకి ఇక్కడ కమిట్మెంట్ ఉండదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ రూలింగ్ పార్టీకి ఉన్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సింబల్స్ మీద గెలవరు కాబట్టి గెలిచిన తర్వాత చాలా మట్టుకు మేము ఇండిపెండెంట్గా గెలిచిన తర్వాత నేను కూడా 70% ఎట్లా గెలిచినా కూడా అందరు కూడా రూలింగ్ పార్టీకి పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎందుకు రూలింగ్ పార్టీకి పోతారంటే పంచాయత్ ఏదైతే ఎలక్షన్స్, లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయో సర్పంచ్కు అన్ని విధాలుగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో సంబంధం ఉన్న అన్ని అంశాలు అంటే ఎమ్మెల్యేతోని పనులు ఉంటాయి, తర్వాత మండల రెవెన్యూ కానీ పోలీస్ స్టేషన్ కానీ మీద అన్ని అంశాలకు కూడా ప్రభుత్వంతో అనుకూలంగా ఉంటే తప్ప ఆయన పనిచేయలేడు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎవరు సర్పంచులు గెలిచినప్పటికీ కూడా ఎక్కువ శాతానికి ప్రభుత్వ పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ శాతం రేపు మీరు మొత్తం ఎన్నికలైన తర్వాత కాంగ్రెస్ ఒక స్టేట్మెంట్ ఏమిస్తుంది అంటే మేమే ఎక్కువ గెలిచినామని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు అదే స్టేట్మెంట్ ఇస్తారు. కాబట్టి ఇక్కడ మీరు అనుకున్నట్టుగా పార్టీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మేము పెట్టినా చెప్పుకునే అవకాశం ఉంటుంది. కానీ అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్స్గా చెలామణి నాకు ఎమ్మెల్యే పార్టీ అది నాకు సపోర్ట్ ఉన్నదని ఆ క్యాండిడేట్ చెప్పుకునే అవకాశం ఉన్నది. ఆ మిగతా ఆ పార్టీ క్యాండిడేట్ కూడా ఒప్పుకుంటూ లేకపోతే నేను కూడా చేస్తాను, నాకు కూడా అవకాశం ఉన్నది, బలం నాకే జనాలు ఉన్నదంటే చేయొచ్చు. కాబట్టి ఈ రకరకాల అంశాలు ఉన్నాయి. కాబట్టి ఒకటేంటంటే ఎలక్షన్స్ కావడం అనేది మనం ఆహ్వానించాలి. ప్రజలలో కూడా మళ్ళొకసారి ఉత్సాహం వస్తుంది. గ్రామీణ ప్రాంతాలలో కూడా సమస్యల మీద చర్చలు వస్తాయి, ప్రభుత్వ విధానాల మీద కూడా చర్చలు వస్తాయి. కాబట్టి ఇది మంచి అంశం. కాబట్టి మనం అందరం కూడా దాన్ని మనస్ఫూర్తిగా స్వాగతించాలి. గెలిచిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చెప్తాను, గెలిచిన తర్వాత గెలిచిన సర్పంచులలో ఏ పార్టీలో గెలిచినా